జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Another new month God has given. Let's thank God. మరొక నూతన మాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And these messages are continuation. It is in series. ప్రియులారా గమనించండి, మేము ఇస్తున్న ఈ సందేశాలన్నీ కూడా ధారావాహికంగా మరి కంటిన్యూయేషన్ మీకు ఉంటుంది కనుక మీరు తప్పనిసరిగా ప్రతి ఎపిసోడ్ చూడాలని కోరుతున్నాం. You are getting powerful message from the book I have written, Soar High Like Eagle. మధ్య కాలంలో దేవుడు నాకు అనుగ్రహించిన పుస్తకం సోర్ లైక్ ఈగల్ అంటే పక్షిరాజు వలె పైకి ఎగురు అనే పుస్తకంలో నుండి మరి అనేకమైన ఆధ్యాత్మికమైన సత్యాలు మీకు బోధిస్తున్నాం. Those who wait upon the Lord will renew their strength and soar like eagle, and that's given in Isaiah 40:31. యెషయా గ్రంథం 40:31 ఉన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. The Bible doesn't compare to a crow or chicken or any other birds. చూడండి, బైబిల్ ఒక విశ్వాసిని పిట్టగానో లేకపోతే ఒక కోడిగానో లేకపోతే ఒక కాకిగానో ఎప్పుడు కూడా చూపించడం లేదు. But the Bible compares a child of God to the topmost, the king of the birds, that is eagle. పక్షి ప్రపంచం అంతట్లో మహారాజుగా ఉంటున్న ఈ పక్షిరాజుతో ఒక విశ్వాసిని దేవుడు పోలుస్తున్నాడండి. God wants you to be like that, high thinking, high power, high quality, high vision. Everything should be excellent. దేవుని పిల్లలైన వారు ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన దర్శనం, ఉన్నతమైన దృష్టి, శ్రేష్టమైన స్థితి అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. So like that I was been teaching you from January onwards. ఈ విషయాలన్నీ కూడా జనవరి నెల నుండి కూడా మీకు బోధిస్తూ ఉపదేశిస్తూ ఉన్నాం. Definitely if you have missed the message, go back to YouTube and type, you will get all the messages. ఒకవేళ గత సందేశాలు కనుక మీరు మిస్ అయి ఉంటే తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి టైప్ చేయండి, సందేశాలు మీకు వస్తాయి. And this month we are talking about an eagle is different from other birds. ఈ నెలంతా కూడా మరి పక్షిరాజు మిగతా పక్షుల కంటే ఒక వ్యత్యాసమైన పక్షి అని మనం నేర్చుకుంటూ పోతున్నాం. Same way you are a new creation, you are different from the people with whom you work. పిల్లలు గమనించండి, మనం కూడా మరి విశ్వాసులైన దేవుని బిడ్డలు నూతన సృష్టిగా ఉన్నారు. లోకంలోని ఇతర వ్యక్తుల కంటే లేక ఇతరుల కంటే ఒక వ్యత్యాసమైన వారుగా మీరు ఉంటూ ఉన్నారు. You should show that difference. That's what God expects from you. చూడండి, ఆ వ్యత్యాసాన్ని దేవుడు మీ యొద్ద నుండి కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. We live among sinners, we live among all kinds of people, but we are not like them. We are not compromising with them, but we are different. The child, we have to have the King of Kings and Lord of Lords qualities. చూడండి, గమనించండి, మన లోకంలో ఉంటున్నాం, ప్రజల మధ్య నివసిస్తున్నాం, దుష్టతనం వారి మధ్యలో మనం నివసిస్తున్నాం. అలాగే జీవిస్తున్నప్పటికీ కూడా చెడు జనాంగ మధ్యలో మనం ఉంటున్నప్పటికీ కూడా మనం రాజుల రాజైన ప్రభువుల ప్రభువైన బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి కొరకు మన జీవిత విధానం వ్యత్యాసంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. Always remember you are different. You are an ambassador representing the King of Kings and Lord of Lords. గమనించండి, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు పరలోకపు రాజుల రాజు ప్రభువుల ప్రభు యొక్క ప్రతినిధిగా మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు. If any of you have not received Jesus, you have to just ask him to come into your heart and forgive the sins, and he will come into your heart. చూడండి, ఒకవేళ ఇప్పటికీ ఈ వాక్యం వింటున్న ఈ సందర్భంలో ఒకవేళ ఇంకా మీరు యేసు క్రీస్తును సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే ఇప్పుడే మీ హృదయంలో ప్రభువును అంగీకరించండి. ఆయన మీ దేవుడుగా, మీ ప్రభువుగా, మీ రక్షకుడిగా ఉంటే. All my books, I have written 19 books so far, and next book will be released, God willing, in October 12th. And that is second Saturday, the power in the name of Jesus. దేవుని మహాకృపను బట్టి 18 పుస్తకాలు రాయడం జరిగింది. ప్రభు చిత్తమైతే మరి అక్టోబర్ 2nd సాటర్డే మరి మరొక నూతన పుస్తకాన్ని అది విడుదల చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. That is called power in the name of Jesus. అది యేసు నామములో ఉన్న శక్తి అనే పేరుతో అది రిలీజ్ చేయబడుతుంది. That's going to be a very powerful book. అదెంతో శక్తివంతమైన పుస్తకంగా ఉండబోతుంది. Every book I have written is anointed by Holy Spirit. It is dictated by the Holy Spirit. ప్రియులారా, ఈ మాటలు గమనించండి, నేను
రాసిన పుస్తకాలు అన్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా అవి బోధించబడినవిగా ఉండి మరి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి రాయబడిన పుస్తకాలుగా ఉన్నాయని జ్ఞాపకం If you didn't చేస్తున్నాను. get this book, so High Like Eagle in English or Telugu, you can order the copies, also gift it to others. పక్షిరాజు వలె పైకి ఎగురని అద్భుతమైన పుస్తకం ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా మీరు తీసుకోకపోతే తప్పనిసరిగా మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ చేయండి. మరి అన్ని పుస్తకశాలలో కూడా మీకు దొరుకుతుంది. తీసుకోనండి, దీవించబడండి. Because Bible is your treasure, the second one is the spiritual books. విశ్వాసులను గమనించిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము మనకు మొట్టమొదటి ఒక ధన నిధి లాంటిది. అయితే బైబిల్ తర్వాత ఆధ్యాత్మికమైన పుస్తకాలు మనకు ఒక శ్రేష్టమైన నిధిగా ఉంటాయి. So always think that you are different person from others. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు ఇతరుల కంటే ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా మీరు ఉన్నారు. Every day when I pray in the morning, I remind myself I am an eagle. Today I should have lofty thing, I should have the qualities of an eagle. ప్రతి ఉదయకాలంలో లేచిన వెంటనే నేను ఒక పక్షిరాజును అని జ్ఞాపకం చేసుకొని పక్షిరాజు లాగా నేను పైకి ఎగరాలి, పక్షిరాజు వలె నేను ఉన్నత స్థితి కలిగి ఉండాలి అనే ఆ ఆలోచనలో ఆ దృష్టితో నేను ప్రార్థన చేస్తాను. Of course we are living with crows, with people like that, different characters. లోకంలో అనేక మిగతా పక్షుల వంటి స్వభావములు కలిగిన ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. But we have to tolerate, you should have patience and you should win them for Jesus. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో నీవు జీవిస్తున్నప్పుడు కూడా ఓపిక సహనం కలిగి మరి వారి హృదయాల్ని ప్రభు తట్టుకు తిప్పేటట్టుగా నీ జీవిత విధానం ఉండాలి. That is talking to me because I am very speed and I have different qualities, so I should have so much patience with those who work with. ఈ విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి నేను కొంచెం వేగంగా స్పీడ్ గా వెళ్ళాలని ఇలాగ ఆలోచన చేస్తా, కానీ చుట్టుపక్కల వాళ్ళు మనం ఉన్నంత వేగంగానే ఉండాలని లేదు కదండి. అయితే వారితో సహనంతో ఓపికతో సహకరించి మరి నెమ్మదిగా వారితో కలిసి వెళ్ళడానికి కొరకు వారిని సంపాదించుకోవడానికి కొరకు ఆ రకంగా మనం ముందుకు వెళ్ళవలసి వస్తుంది. If you read the devotional daily, you should read till Jesus coming, everyday promises, and in that I have written a new creation, the quality how you have to change yourself. నేను రాసిన అనుదిన వాగ్దానం అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని ప్రతిదినం కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానించాలి. ఎంతో మంచిది. ప్రభు రాకడ వరకు కూడా అది చక్కగా ధ్యానించవచ్చు. అందులో నూతన సృష్టి అయిన వారు నూతనమైన ఆలోచన విధానం కానీ వారి యొక్క తలంపులు ఇవన్నీ కూడా ఎలాగ నూతనంగా ఉండాలి అనే విషయాలు రాశారు. First of all, the new creation should have a new thinking, a different thinking. నూతన సృష్టి అయిన వారు నూతనమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. An eagle also thinks loftily. చూడండి, ఆ పక్షిరాజు చాలా ఉన్నతంగా ఆలోచన చేస్తుంది. See, God is like that. His ways are different, his thoughts are different, he says. So we have the quality of the Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు లేక మన దేవుడు కూడా అలాంటి వాడే. ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన తలంపులు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు కనుక మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి. Isaiah 55 verse 8, God says, my thoughts are higher than your thoughts, my ways and everything is higher than your ways. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు, అవి భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతంగా ఉన్నాయో అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్తాడు. Philippians 2:5 says you have the mind of Jesus Christ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. Colossians 3:5 also says you should think of the lofty high thinking. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా పైనున్న వాటి యందే మీ ఆలోచన దృష్టి మీరు కలిగి ఉండాలి అని అంటే You should think like Jesus. యేసు వలె నీవు ఆలోచించాలి. Your thoughts are like what God says in the word of God. దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో దానికి అనుగుణంగా మీ ఆలోచనలు ఉండాలి. And during pandemic I used to tell everybody, if you think positively, corona will be tested negative. నేను కరోనా కాలంలో ఆ ఉపద్రవ కాలంలో నేను చెప్తూ ఉండేదాన్ని అదేంటంటే మన యొక్క ఆలోచనలు పాజిటివ్ గా ఉంటే అంటే సరైనవిగా ఉంటే మన కరోనా రిపోర్ట్ నెగటివ్ వస్తుంది. Amen. So do not think like the world thinks. లోకం ఆలోచించినట్టుగా మనం ఆలోచించు. You have to think as the word of God thinks. దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి అనుగుణంగా మన ఆలోచనలు Do not believe the report of the doctor or report of the people in your family. Believe the report of the Lord. చూడండి, లోకంలో ఉన్న మనుషుల యొక్క మాటలు గాని కొన్ని సందర్భాల్లో డాక్టర్ల వాటి మాటలు మాత్రమే కాకుండా దేవుని వాక్యం మన గురించి ఏం చెప్తుందో దాన్ని మనం ఆలోచించాలి. You are what the word says and not what the world says. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. లోకం ఏం చెప్తుందో అది కాదు నువ్వు, వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు. Yeah, doctors say your lifespan is this much, but don't believe that.
డాక్టర్లు అంటారు ఇక నీ జీవితకాలం ఇంతే, ఇంకా నీ పరిస్థితి ఇంతే ఉంటది అని చెప్తారు. దాన్ని నమ్మకండి. This disease will kill you, like that they'll say. నీకున్న ఈ రోగం నిన్ను చంపేస్తుంది, నువ్వు చనిపోతావు అని There's చెప్తారు. no more medicine, we cannot do anything like దీనికి that. మెడిసిన్ లేదు, ఇక నువ్వు దీంతో ఇక నీ జీవితం అయిపోతుంది అని But the చెప్తారు. word, God's report says that by his stripes you are healed. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని మాట చెప్పేది ఏంటంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత So కలుగుతుంది. when you believe others, when you believe the report of the people around you, you think you are useless. నీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఆలోచనను బట్టి గనక నీవు ఆలోచన చేస్తే ఇక నువ్వు దేనికి పనికిరాని వ్యక్తిగానే అనుకుంటావు. Till I studied the word of God, I thought I am good for nothing. నేను దేవుని వాక్యం చదివే వరకు కూడా నా జీవితంలో నేను అలాగే అనుకున్నాను, నేను దేనికి పనికిరాను Now అనుకున్నాను. the word of God brought so much position, so much power, so much everything in my life. నా జీవితంలో దేవుని వాక్యం వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని నేను అంగీకరించిన తర్వాత నాకు ఒక గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక గొప్ప ధైర్యాన్ని ఆయన ఇచ్చాడు. I started trusting God and his word. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాను. And people will make you feel useless and no one loves me, no one cares for me. చాలా మంది లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా గతి ఇలాగే అని అనుకుంటూ ఉంటారు. These are Satan's tactics. ఇవన్నీ కూడా సాతాను చెప్పే ఆ కుయుక్తితో కూడిన పన్నాగం. Resist the devil and he'll flee away from you. అపవాదిని ఎదురించిడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. Whatever bad thought come, immediately you rebuke it. చూడండి, ఏదైనా చెడు ఆలోచనలు ఈ మనసులోకి వచ్చిన వెంటనే దాన్ని ఆపేసేయాలి, దాన్ని గద్దించాలి. Fill your mind with positive thoughts and good thoughts and whatever the word says. అనుకూలమైన ఆలోచనలే, అనుకూలమైన తలంపులే నీ మనసులో, అంటే దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దాన్నే నీ మనసులో నింపుకోవాలి. That's why it's so important to study the word of God. అందుకే దేవుని వాక్యాన్ని చదవడం అనేది చాలా ముఖ్యమైనదండి. That's why it's so important to read such spiritual books full of the word of God. అందుకే దేవుని వాక్యంతో నింపబడిన అనేకమైన ఆత్మీయ పుస్తకాలను చదవడం మనకెంతో ఆశీర్వాదం. And then your mind, you'll have positive thoughts and positive life. అప్పుడు నీ మనసు నిండా కూడా అనుకూలమైన ఆలోచనలు, తలంపులు ఉంటాయి గనుక ఆ నీ జీవితం కూడా మంచిగా అనుకూలంగానే ఉంటుంది. Remember, God is there fighting for you. దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తున్నాడని On గమనించండి. another side, Satan is there making you discouraged. మరొక వైపు సాతానుడి యొక్క పోరాటం ఏంటంటే నిన్ను నిరుత్సాహపడి కూల్చాలని. Jesus said in John chapter 10 verse 10. యోహాను సువార్త 10వ యేసుప్రభు అంటాడు, Satan's work is to steal, destroy and kill. సాతాను యొక్క పని అంతా ఏంటంటే దొంగ. వాడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు. But look why Jesus came. యేసుప్రభు ఎందుకు వచ్చాడో చూసారా? Jesus says, I came to give you life in abundance. ఆయన చెప్పాడు మాట ఏంటంటే నేనైతే జీవాన్ని అది సమృద్ధిగా మీకు కలగజేయడానికి వచ్చానన్నాడు. To give you full of peace, full of joy, full of blessing. సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన శాంతి, సమృద్ధి అయిన సమాధానం, సమృద్ధి అయిన మరి ఆశీర్వాదం ఇవ్వడానికి మనకు వచ్చాడు. Full of victory. సమృద్ధి అయిన విజయాన్ని. All that I want you to receive. అవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు పిల్లరా మీరు అంగీకరించాలని You కోరుతున్నాను. need this message. Some of you are so discouraged and forgotten and forsaken. మీలో కొంతమంది చాలా నిరుత్సాహ స్థితిలో ఈ వాక్యాన్ని వింటున్నారు. ఇక నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను అందరూ మర్చిపోయారు, నా జీవిత పరిస్థితి ఇదే అనుకుంటున్న వారు ఉన్నారు. I can see people, on the verge of committing suicide. కొంతమంది ఎవరో మరి ఆ ఆత్మహత్యకు పాల్పడితే బాగుంటుంది, ఇక నా బ్రతికెందుకు ముగించుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. A man, sitting at the bottle, continually drinking and just wasting his life. ఒక వ్యక్తి అయితే మరి ఎప్పుడు తాగుడుకు బానిసై తాగుతూ నా బ్రతికింతేనా అన్న ఆలోచనలో ఉన్నాయి. Jesus came to give you abundant life, brother. ప్రియ సహోదరుడా, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి నా యేసయ్య వచ్చాడు. Jesus can save you from that situation, addiction, my sister. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీకున్న చెడు బానిసత్వం, వ్యసనము నుండి ఆయన నిన్ను I విడిపించగలడు. have come to give you life in abundance. That's why he gave his life for us. ఆయన మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. He wants to give life abundant and eternal life and 100-fold life for you. సమృద్ధి అయిన జీవం, నిత్య జీవం, నూరంతల జీవితాన్ని మీకు ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. This is what you have to believe. ఇదే మనం పిల్లారా నమ్మాలి. You have to, learn the word, study the word, listen to word and not by heart the word. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, దేవుని వాక్యాన్ని బాగా It is నేర్చుకోవాలి. like the food you eat 3 times a day. రోజుకు 3 సార్లు మన ఆహారాన్ని భుజిస్తామే, అలాగే దేవుని వాక్యాన్ని మనం For తీసుకోవాలి. me, when I have a very good breakfast, I am so energetic. చూడండి, మరి ఆ బ్రేక్ఫాస్ట్ నేను చాలా బాగా మంచిగా తీసుకుంటాను. అందుని బట్టి మరి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాను. The
full day you can work, with energy with that food, a physical food. శారీరకంగా నువ్వు తీసుకునే ఆ మంచి ఆహారం రోజంతటి కొరకైన శక్తిని నీకు ఇస్తది కదా. Before taking breakfast, I take the spiritual breakfast. That's the word of God that will, energize my spirit. చూడండి, మరి ఈ శరీరానికి తీసుకునే అల్పాహారం లేక బ్రేక్ఫాస్ట్ కంటే ముందు నన్ను ఉజ్జీవింపజేయడానికి కొరకైన దేవుని వాక్యం అనే ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా. I charge the mobile phone in the morning, and the mobile phone gets 100 and we are very happy. చూడండి, మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఛార్జింగ్ 100% అయిందంటే మనం ఇంకా ఫుల్ గా సరిపోతుంది రోజంతా. And it's 100%, my phone is also happy. చూడండి, 100% ఛార్జింగ్ ఉంటే ఫోన్ కూడా సంతోషమే. Otherwise the phone will be struggling. Now when you operate, it's going to be 5, 4, 3, 0. ఇక లాస్ట్ వరకు వచ్చినప్పుడు ఫోన్ ఎంత గిలగిల కొట్టుకుంటుంది, అయిపోతుంది నా బ్యాటరీ అయిపోతుంది, 5, 4, 3, 2 ఇక అయిపోయింది, 0. So you have a spiritual battery. You have to be plugged to the Holy Spirit, to Jesus in the morning. ఆత్మ సంబంధమైన ఆ యొక్క మరి ఛార్జింగ్ మనం చేసుకోవాలి. పరిశుద్ధాత్మకు మనం ప్లగ్ అయి ఉండాలి. And when your soul, the battery is full, you are energized to do anything for the Lord. You will lead a victorious life and you will be an eagle. నీ బ్యాటరీ కనుక సంపూర్ణంగా నింపబడితే, ఆత్మచేత నీవు నింపబడితే, నీవు పక్షిరాజు వలె నీవు మరి ఆ శక్తితో నింపబడి ఎగిరేవాడిగా ఉంటావు. How many of you want that spiritual power? ఎంతమంది ఆత్మ సంబంధమైన ఆ పవర్, ఆ శక్తి కావాలని కోరుకుంటున్నారు? Everybody just raise your hand. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని చేయి పైకెత్తండి. Say, I want to think like you, Jesus. ప్రభువా యేసయ్యా, నీలాగా నేను ఆలోచించగలను. Philippians 2:5 says, let this mind be in you that is in Christ Jesus. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పిన ఫిలిప్పీ 2:5 ప్రకారంగా We should have the mind of God and heart of God. ప్రియులారా, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క హృదయాన్ని మనం కలిగి ఉండాలి. Jesus had, full of power in his mind. యేసుక్రీస్తు ప్రభు మనస్సు నిండా కూడా దేవుని శక్తితో నింపబడి His ఉంది. heart was full of compassion. ఆయన యొక్క హృదయం కనికరంతో నిండబడి ఉంది. His eyes were filled with mercy and ఆయన love. కనులు కనికరంతో నింపబడి ఉన్నాయి. So God is expecting you to have. అదే మనస్సును ఒక విశ్వాసి అయిన నీవు కూడా మరి కలిగి ఉండాలని ఆయన God కోరుతున్నాడు. also says in Isaiah 55:8, యెషయా గ్రంథం 55:8 వచనంలో కూడా my thoughts are higher than your thoughts, my ways are higher than your ways. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కావు, అవి ఎంతో ఉన్నతమైనవి అంటున్నాడు. So we don't teach God, he is very, very powerful and high. వింటున్నారా ప్రియులారా? మనం దేవునికి నేర్పక్కర్లేదు. మన గురించిన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా దేవుడు కలిగి ఉన్నాడు. You don't have, pestering God, but God, may your will be done in my life. You can ask things, but may your will be done. నీవు దేవుని తొందర పెట్టాల్సిన అవసరం లేదు. నీవు దేవుని చిత్తం కొరకు నిన్ను ఒప్పగించుకొని, ప్రభువా నీ చిత్తం జరగాలని ఆయన ఎదుట కోరుకుంటే ఆయన చేస్తాడు. I'm going to pray for you for the abundant life. సమృద్ధి అయిన జీవం మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు I'm going to ప్రార్థిస్తున్నాను. pray for positive thinking. సరైన ఆలోచనలు మీకు దేవుడు ఇవ్వాలని నేను I'm ప్రార్థన going to చేస్తాను. pray for good health upon you. మంచి ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన I'm చేస్తాను. going to pray that every work of the devil will be destroyed in your life. మీ జీవితంలో ప్రతి సాతానీయ క్రియ లయపరచబడినట్లుగా ప్రార్థన చేస్తాను. Everybody close your eyes and lift your hand towards heaven. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేయి పైకెత్తండి ప్రభు సన్నిధిలో. Our loving heavenly Father, we come to you in the name of Jesus. ప్రేమగల మా పరమ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాను. Thank you that you have compared us to an eagle, Lord. ప్రభువా, పక్షిరాజులాగా ప్రభువా మీరు పోల్చుకున్నారు. You said you will renew our life like the eagles, Lord. పక్షిరాజు వలె మా యవ్వనాన్ని నూతన పరుస్తానని చెప్పారు. Yes, you said you are renewing our youth like the eagles, Lord. పక్షిరాజు వలె మేము మరి నూతన యవ్వనాన్ని పొందుకుంటామని You want చెప్పారు. us to have all the qualities of an eagle. పక్షిరాజు యొక్క లక్షణాలు మేము కలిగి ఉండాలని Thank you ఇష్టపడుతున్నాం. for speaking. Thank you for the revelation you gave me and I wrote in this book, Lord. ప్రభువా, ఈ పుస్తకంలో రాయడానికి మీరు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన ప్రత్యక్షతలను బట్టి మీకు వందనాలు. Thank you for so much revelation you gave about the eagle's life, Lord. పక్షిరాజు జీవితంలో నుండి అనేకమైన ప్రత్యక్షతలు, నూతనమైన మర్మములు మీరు తెలియజేసినందుకు Let all those who listen to this word, let them have a transformed life. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాంతర అనుభవాన్ని కలిగి ఉండరు. I speak a blessing upon everybody's life. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదాన్ని I ప్రకటిస్తున్నారు. command every addiction to go from their life in Jesus' యేసు name. నామములో ప్రతి విధమైన చెడు వ్యసనం పోవునుగాక. Whatever Satan is bringing, I command it to move in Jesus' name. సాతానుడు ఏదైతే వారి జీవితాల్లో తీసుకొని వస్తున్నాడో యేసు నామములో అది తొలగిపోవునుగాక. Speak abundant life in everybody's life. ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని ప్రకటిస్తున్నాను. I speak abundant health in everybody's life. ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధి ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. Every sickness be healed in the name of యేసు Jesus. నామములో ప్రతి రోగం బాగుపడునుగాక. Every curse be broken in every family. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి శాపం కొట్టివేయబడునుగాక. Satan brings peacelessness. I remove that and I speak peace upon their life. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటున్న అసమాధానం తొలగించబడి వారి జీవితంలో సమాధానం కలిగి ఉంటురుగాక. Thank you, Lord. I commit all those who are listening to this ఈ message. సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. In the name of
Jesus, I bless them. యేసు నామములో వారిని దీవిస్తున్నాను. May they be blessed in the name of the Father, Son, and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారు దీవించబడుదురు గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Take your phone and just call and tell how you are blessed. The healing has happened also. మీలో అనేక మందికి స్వస్థతలు దేవుడు ఇచ్చాడు. ఏ విధంగా మీరు స్వస్థపరచబడ్డారు, ఏ విధంగా దేవుని వాక్యం ద్వారా దీవించబడ్డారు, బలపరచబడ్డారు, ఫోన్ల ద్వారా తెలియచేయండి. Yeah, we want to hear good testimonies. మంచి సాక్ష్యాలు మేము వినగోరుతున్నాం. We want you to introduce this message to so many people and also YouTube. ఈ సందేశాన్ని అనేకులకు పరిచయం చేయండి. యూట్యూబ్ ద్వారా కూడా మరి సందేశాలు వినండి. అనేకులకు ఆ లింక్ ను ఫార్వర్డ్ and చేయండి. also order for these books. It is the number is given on the screen. చూడండి, దానికి సంబంధించిన నెంబర్స్ స్క్రీన్ మీద మీకు వస్తాయి. ఈ పుస్తకాలు కూడా మీరు ఆర్డర్ చేసుకోండి. God bless you. దేవుడు మిమ్మల్ని We are praying for you. మీ కొరకు మేము ప్రార్థన We చేస్తున్నాం. love you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు
పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం, స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ, ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన